కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంఎల్ బ్యాంకెట్ హాల్లో బుధవారం రోజున కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ముట్టడికి తీర్మానం చేయడం జరిగిందన్నారు. గత 8 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇక కమిటీ వేస్తానని చెప్పి 3 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామితో పాటు ఉపాధ్యక్షులు రెడ్డవీని తిరుపతి, కరీంనగర్ టౌన్ అధ్యక్షులు గాలి రమేష్, బూర్ల అంజలి, మేకల మాధవి, ఉమారాణి, సిరిశెట్టి, భాగ్యలక్ష్మి, సత్యవతి, దేవేంద్ర, ఉద్యమకారుల ఫోరం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా నమస్తే. తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై నిర్విరామంగా అందాద 9 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా మొక్కబోని ధైర్యంతో అసలు ఈ సమస్య పరిష్కారం ఉంటుందా, ఉద్యమకారులకు గుర్తింపు ఉంటుందా అన్నటువంటి సందర్భంలో పిడికెడు మందితో అంటే 5-6గురితో మొదలుపెట్టినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా మేము విప్లవం చేయగలిగినాం, మేము విజయం సాధించగలిగినాం ముందుగా. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం మనం మేనిఫెస్టోలో పెట్టించగలిగినాం. ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 చదరపు గజాల భూమితో పాటు 25,000 పెన్షన్, మంచి గౌరవంతో కూడినటువంటి మీకు స్కీములు మేము వర్తింపజేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రకటించిన తర్వాత మరి 2.5 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా కూడా మరి ఎక్కడా కూడా అది అమలుకు నోచుకోలేదు. అంటే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులను అడిగినాం, ఎమ్మెల్యేలను అడిగినాం, ముఖ్యమంత్రి గారికి రక్తంతో లేఖలు రాసినాం. మేము చేయని కార్యక్రమం లేదు, మేము చేయని పద్ధతి లేదు. అన్ని పద్ధతుల్లో అవలంబించిన తర్వాత మరి 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది, 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని మరి మేము ఈ అసెంబ్లీ 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. మరి ఆ సమావేశాల్లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇలా ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అడుగుతున్నాం. మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కోదండరామ్ గారు, అద్దంకి దయాకర్ గారు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మరి 2 నెలల క్రితమే ఈ కమిటీ వేస్తామని చెప్పి బాజాప్తా వాళ్ళు ప్రకటించినటువంటి సందర్భాలు. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం, ఈ నెలలనే కమిటీలు వేస్తామని చెప్పి పెద్దలు కూడా చెప్పినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నా.